ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమున అందరికీ వందనములు. ఈ ఆదివార సాయంత్ర దినమున ప్రభు యొక్క ఆశీర్వాదములు మీ అందరికీ మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఈరోజు నా దేవుడి యొక్క శుభదినమున పునరుద్ధాన దినమున దేవుడు మనకు చేయబోతున్న వాగ్దానం, ఎన్నో రోజుల నుండి మీ జీవితంలో ఎదురు చూస్తున్న ఆశలు ఫలించబోయే సమయం రాబోతుంది. ఎన్నో సంవత్సరాల నుండి నువ్వు నిరీక్షిస్తూ ఎదురు చూస్తున్న నీ యొక్క కోరికను దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచి దేవుడు ఈ రోజున నీకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అది ఎలాంటి నిరీక్షణ అయినా కానీ, అది ఎలాంటి ఎదురు చూపునైనా కానీ, ఈరోజు దేవుడు నీ కంటి యొక్క ప్రతి బాష్పబిందువును తీసివేసి ఇది మొదలుకొని దేవుడు నిన్ను నిశ్చయముగా ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి రోమీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూసుకున్నాం. ఎందుకనగా నీ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రభు పైన నిరీక్షించిన మన యొక్క నిరీక్షణ ఎప్పుడు కూడా సిగ్గుపరచబడద్దు. ఎందుకంటే మన గురించి తన ప్రాణాన్ని అర్పణగా ఇచ్చి బలహీనులమైన మన బ్రతుకులో బలవంతుడై ఉండి మన యొక్క నిరీక్షణను ఫలింపజేయడానికి మనను ఆయన యొక్క బిడ్డలుగా చేర్చుకొని ధనవంతుడై మన నిమిత్తం దరిద్రుడుగా మార్చబడి మనకు ఆత్మీయ ధనాన్ని ఇహలోకమైన ప్రతి ఒక్క దాన్ని దేవుడు మనకు అనుగ్రహించి మన జీవితంలో ఆశీర్వాదములు కొనసాగించాలని, మనకు విరోధంగా ఉన్న ప్రతి చేతి వ్రాతను తుడిచివేసి మనకు విరోధంగా ఉన్న ప్రతి వాయిదాన్ని వర్ధిల్లకుండా సర్వశక్తి గల దేవుడు మన పక్షంలో ఉన్నాడు. కాబట్టి నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుని యొక్క నామాన్ని మనం నమ్ముచు మన నిరీక్షణకు ఫలమునిచ్చి అతని మంచి ఫలముతో తృప్తిపరచబోతున్న దేవుని పైన నమ్మకం ఉంచి మనం చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడైన దేవ, సర్వశక్తి గల దేవ, నీకే స్తోత్రములైనా. నిజమేనైనా మా యొక్క జీవితంలోనైనా ఎలాంటి సంవత్సరాల నుండి నైనా కాలేకుంటున్న ప్రతి పరీక్షనైనా తల్లిస్తున్నైనా విషయాల గురించి నేను ఈరోజు నేను మా నిరీక్షణ ఫలిస్తుందని సెలవిచ్చావు తల్లి. మరి ఎన్నో సంవత్సరాల నుండి నేను నీ బిడ్డలు నేను మీ పైన నిరీక్షణ కలిగి ఉన్నారు తని. వారి హృదయంలో ఏ నిరీక్షణ ఉందో తని ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నేను వారి నిరీక్షణను సఫలపరచండి. మరి యవనస్తులునైనా తన యవన కాలంలో చదువు విషయంలోనైనా ఉన్నతమైన ఉద్యోగాల విషయంలో నిరీక్షిస్తున్నారో ప్రభావ, వారి నిరీక్షణ ఫలింపజేయండి. యవన కాలంలోనైనా వారి కుటుంబ విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, తన పిల్లల విషయంలోనైనా తల్లిదండ్రులు కలిగిన నిరీక్షను, పిల్లలు ఉన్నతమైన స్థానంలో నేను ఉండాలని నిరీక్షిస్తున్న వారి మనసును మీరు అర్థం చేసుకుని వారికి ఆయుష్ను, ఆరోగ్యం, మంచి ఉన్నత స్థానం మీద దయచేయమని ప్రార్థిస్తున్నాను నేను. అయ్యా, తాగుబోతులు తిరిగిపోతున్నాయన ప్రభావ మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం నేను. పరలోకంలోనైనా మీ చిత్తం ఎలాగో నెరవేర్చబడిన ప్రభావ భూలోకమైందనైనా ప్రభావ మీ చిత్తాన్ని నెరవేర్చబడేలా మీరే సహాయం చేయమని, మీ నిరీక్షణ సిగ్గుపరచబడదన్న ప్రభావ నీ రాకడ దినం వరకు నేను మేము నీ పైన నిరీక్షణ కలిగి క్రీస్తునందు ప్రయాసం వ్యర్థం కాదని సెలవించిన కాదు. మేమందరము నాయన నీ కొరకు నిరీక్షణ కలిగి సకల ఆశీర్వాదాలకు అర్హుడునైనా ఇవ్వగల దేవుడమైన యేసయ్య, నీపైన మా సమస్తాన్ని నిండుగా మనసును సమర్పిస్తూ మమ్మల్ని తగ్గించుకుని నీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి యొక్క జీవాధిపతిని యేసుక్రీస్తు వారి కృపై పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఆయన కృపా కాపుదల ఇప్పుడెల్ల కృప సర్వలోకానికి మనకు సదాకాలం తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్.